ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గో బ్యాక్ అనేటువంటి నినాదాలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను గో బ్యాక్ అంటూ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇండియన్స్ను గో బ్యాక్ అంటూ ఆస్ట్రేలియా, తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలను గో బ్యాక్ అంటూ తెలంగాణ. అసలు ఈ గో బ్యాక్కు కారణం ఏంటి? ఈ గో బ్యాక్ అసలు ఎందుకు వచ్చింది? ఈ గో బ్యాక్ వల్ల ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈరోజు మనం విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడదు భర్త గారు. నమస్తే. నమస్తే అండి. ఈ తెలుగు భాష వస్తే మనం తెలుగు స్టేట్లో ఉండగలుగుతాం. ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఇంగ్లీష్ భాష వచ్చిందనుకోండి, ప్రపంచం మొత్తంలో మనం ఉండగలుగుతాం. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం మీరు వరల్డ్ వైడ్ ఒక గో బ్యాక్ అనే మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా కానీ కూడా టూరిస్ట్ వచ్చారనుకోండి, చార్మినార్ దగ్గరకో లేకపోతే లుంబిని పార్క్ దగ్గరకు ఎక్కడికో టూరిస్ట్ ఒక్కరు ఇద్దరు కనిపించారనుకోండి, వాళ్ళతో మనం ఫోటో దిగాలనుకుంటాం. ఎందుకంటే మన పార్ట్నర్స్ వచ్చారు అన్నట్టు ఉంటుంది, కుతూహలం ఉంటుంది. అలాగే కొన్ని వేల సంఖ్యలో టూరిస్టులు వచ్చారనుకోండి, పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మన సంఖ్య కంటే అధిక సంఖ్యలో టూరిస్టులు కానివ్వండి, వలసవాదులు కానీ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఒకలాంటి నిరాశ భావానికి గురవుతుంది అక్కడ స్థానిక ప్రజలు. ఓకే, అలా మొదలవుతుంది గో బ్యాక్ అనే మూమెంట్. సో ఇప్పుడు ఎలా ఉందంటే, స్టేట్లో వచ్చేసరికి కుల వివక్షత, దేశంలోకి వచ్చేసరికి మన ఏమంటారు మత వివక్షత, అంతర్జాతీయంగా వచ్చేసరికి జాతి వివక్షత మన కళ్ళారా కనపడుతుంది. భాష అనేది ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు అంటే, ప్రపంచ దేశాలకు మనం పోటీగా నిలబడుతుంది భారతదేశం అంటే వాళ్ళ ఐక్యమత్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఏంటంటే, తెలంగాణలో కానివ్వండి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కామన్ సామెత ఉందండి, పొట్టోని పొడగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. సో ఇప్పుడు అంతా కూడా ఏమైపోయిందండి, ఒకప్పుడు వ్యవస్థ మామూలుగా మన యొక్క వ్యాపారస్తులు మెయింటైన్ చేసే కుల వ్యవస్థ ఉండేది, ఆ వ్యవస్థని మార్వాడి వ్యవస్థ కొట్టింది. మార్వాడి వ్యవస్థని ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయిందండి, ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది. సో నువ్వు ఎవరికి బిజినెస్ ఇస్తున్నావు ఏంటిదనే దానిపైన నీకు తెలుస్తుంది. ఎవరికి బిజినెస్ ఇస్తే, ఇప్పుడు వేర్లు దృఢంగా ఉండాలంటే, చెట్టు దృఢంగా ఉండాలంటే వేర్లకు నీళ్ళు పోయాలి, కొమ్మలకు కాదు. సో నీకు స్థానికులు బాగుండాలి అనుకో, స్థానికులకు ఒక ఆలోచన రావాలి. మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ రావాలి అంటే, మనం ఎవరైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళే వాళ్ళకి రిటర్న్ ఇస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్ పాలసీ అంటారండి. ఇది మనం అంతా కొట్లాడి పోట్లాడి మన స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత, నేను ఎప్పుడు అంటుంటాను 1947లో మనకు స్వతంత్రం వచ్చింది, 2047 ఈ 100 ఏళ్ళు మనం పాలించుకుంటే రానున్న తరాలకు బాగుంటుంది. సో ఒక్కసారి ఇంత కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడి మనం స్వతంత్రం తెచ్చుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ